ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవుడికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే ఈ సమయం ఇచ్చిన సేవకులకి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. దేవానికి స్తోత్రాలు. కృపగల దేవా, నమ్మగలిగిన దేవుడానికి స్తోత్రాలు నాయన. ఇదిగో దేవా, ఆగస్టు నెల 1వ తారీఖు నుంచి దేవా ఇదిగో 22వ తారీఖు వరకు కూడా నీ కృపను అనుగ్రహిస్తూ నీ కాపుదలకు అందిస్తూ ఎక్కడ ప్రార్థనలో ఆటంకములు లేకుండా ప్రతి ఒక్కరిని నీ కాపుదలతో నింపి సహాయపరిచి ఈ నిమిషం వరకును కూడా దేవా నీ కృపనిచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్యమంతా మీరు మాట్లాడే దేవుడు కదా ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు. మాలో మీరై ఉండమని, మీరే మాట్లాడమని, మా నోటిని బూరగా వాడుకొనమని సంధానంలో అడిగి వేడుకుంటున్నాను. దేవాది దేవుడిగా ఉండి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి నాయన బలపరిచి మహిమ ఘనతలతో నింపుకోమని అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ రాఫా కలుగును కాకండి. హల్లెలూయా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధింపబడిన వారిని విడిపించును నీ మాట, నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధింపబడిన వారిని విడిపించును నీ మాట, త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట, త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. సింహాల బోనుల నుండి విడిపించును నీ మాట, అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట, సింహాల బోనుల నుండి విడిపించును నీ మాట, అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట, మారా బ్రతుకును కూడా మధురము చేయును నీ మాట, ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట, మారా బ్రతుకును కూడా మధురము చేయును నీ మాట, ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా,
మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. హల్లెలూయా. వాక్యం చెప్పుకున్నామండి. వాక్యంలోకి కీర్తన గ్రంథం 21-4 వరకు. 1 నుండి 4. యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకొనును గాక. నీ దహన బలులను అంగీకరించును గాక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఆమేన్. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. ఇది దావీదు గారు రాసిన కీర్తన అండి. యుద్ధమునకు పోకముందు అక్కడ ప్రజలందరూ ప్రార్థన చేశారనమాట. అయితే దేవుడి సహాయం కొరకు, కాపుదల కొరకు మనం అడిగే ప్రార్థన అన్నమాట. విశ్వాసికి అపాయము సంభవించినప్పుడు మొట్టమొదటిగా ఏమని దేవుడికి మొరపెట్టాలి. దేవుడికి మొరపెట్టినప్పుడు ఆ అపాయం నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడనమాట. అయితే ఆపత్కాలంలో యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును అంటే మనం ఉన్న పరిస్థితులు ఎలాంటివైనా సరే దేవుడు ఏం చేస్తాడంటే మనం మొరపెట్టినప్పుడు వాటి నుంచి మనకి విడుదలనిస్తూ ఉంటాడనమాట. కీర్తన గ్రంథం 91-14. కీర్తన గ్రంథం 91-14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తానంటున్నాడు అనమాట. మనకి ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా తనని మనం ఎక్కువగా ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ఉంటాం కదా. ఆ ప్రార్థనలన్నీ దేవుడు వింటూ మనకి ఏం చేస్తాడు, ఆయా స్థితుల్లో నుంచి మనల్ని తప్పిస్తాడనమాట. ఏదైనా జరగబోతుంది కీడు అన్నప్పుడు దేవుడు వాటన్నిటి నుంచి మనకి విడుదలనిస్తూ ఉంటాడనమాట. 6 బాధలు కలిగినను తప్పిస్తాను, 7 బాధలు కలిగిన ఏ కీడు తగలకుండా ఆయన మనకి తోడుగా ఉంటాడనమాట. అపాయం వచ్చినప్పుడు మనం వాళ్ళని అడగద్దు, వాళ్ళకి వెళ్ళి మన సమస్యలు చెప్పొద్దు. ఏదైనా మనకి తెలిసినప్పుడు ఇలా హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినాయి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే మొదటిగా దేవుడికి మొరపెట్టాలి. దేవుడికి మొరపెట్టినప్పుడు ఏం చేస్తాడు, మన మొర ఆలకించి ఆయన మనకి సహాయం చేస్తాడనమాట. ఆయన మన నమ్ముకొనదగిన దేవుడై ఉన్నాడు. అలాగే కీర్తన గ్రంథం 50-15 ఏమనుందండి వాక్యం, మనం మొరపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడంట, మనకి విడుదలనిస్తాడనమాట. వాడు ఆ శ్రమల నుంచి విడుదలని ఇచ్చినప్పుడు ఆయన నామాన్ని మనం ఏం చేయాలి, మహింపరచాలి. ఏదో జరిగింది కదా ఈరోజుతో అయిపోయింది అనే అనుకోవద్దు. ఎప్పుడు దేవుడు చేసిన మేలుని ఎప్పుడు మర్చిపోవద్దు. ఆయన చేసిన ప్రతి మేలును కూడా ప్రతిదినము జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏం చేయాలంటే ఆయన్ని అనుదినము మహిమపరచాలి. మహిమపరిచినప్పుడు ఇంకా ఎక్కువ దీవెనలు మనం పొందుకోవటానికి ఉంటుంది అనమాట. అయితే మనం మొరపెట్టకపోతే మనకి ఆయన నుండి సహాయం రాదు. మనం మొరపెట్టాలి. మొరపెట్టినప్పుడే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు, మనకి ఎన్నో జవాబులు దయచేస్తాడు, కీడుల నుంచి తప్పిస్తాడు. ఏమంటున్నాడు, ఆపత్కాలంలో యెహోవా నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు కదా. నిజంగా మనం మొరపెట్టినప్పుడు మన ప్రార్థన దేవుడు విని ఆ మొరకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు మనకి ఇస్తాడనమాట. అలాగే కీర్తన గ్రంథం 107-28-30. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయేను. అవి నిర్మలమైనవి, వారు సంతోషించిరి. ఏమంటున్నారండి కీర్తన గ్రంథంలో, అక్కడ శ్రమలకు వారు తానలేక యెహోవాకి మొరపెట్టారు. ఇజ్రాయిల్ ప్రజలు అక్కడ అడవిలో ఉండంగంట ఎంతో శ్రమ వచ్చిందంట. ఆ శ్రమ నుంచి వారు ఏం చేశారు, ఎలా విడుదల పొందుకోవాలి, ఏం చేయాలని అనుకున్నప్పుడు యెహోవా దేవుడికి మొరపెట్టారు. ఆ మొర దేవుడు విని వారిని అక్కడి నుంచి విడిపించారు. తుఫానుల నుంచి, శ్రమల నుంచి ఆయన వారిని విడిపించి
వారి కోరిన రేవునకు వారిని నడిపించారంట. ఏదైనా మీకు ప్రయాణంలో కానీ, ఏదైనా ఇబ్బందుల పరిస్థితుల్లో కానీ, ఏదైనా శ్రమలు కొన్నిసార్లు వచ్చినప్పుడు తట్టుకోలేని పరిస్థితులు మీకు ఎదురైనప్పుడు మీరు ఏం చేయాలండి? ఎందుకు వచ్చింది నాకు ఈ శ్రమ, ఎందుకు ఈ వేదన, నాకే ఎందుకు వస్తుంది ఇలా అని ఎప్పుడు అనుకోవద్దు. దేవుడికి మీరు చేసిన ప్రతి ప్రార్థన విజ్ఞాపన దేవుడు వింటూ ఉన్నాడు. దాని నుంచి మీకు వచ్చిన ప్రతి అపాయం నుంచి దేవుడు మీకు విడుదలనిస్తూ ఉంటాడనమాట. ప్రతి ఉదయం కూడా దేవుణ్ణి ఏం చేయాలి? మీరు మహిమపరచాలి. ప్రతి ఉదయం లేచి ఉదయాన్నే మీ యొక్క పనులను ముగించుకొని ఆ దేవాతి దేవుడికి మీ సమయాన్ని ఇవ్వాలి. ఉదయకాలంలో మొరపెట్టిన ప్రతి ప్రార్థన ఎప్పుడు వ్యర్థం కాదు. ఉదయకాల ప్రార్థనకి ఎంతో మహిమ ఉంది, శక్తి ఉంది. అలా మీకు ఏదైనా కీడులు ఎప్పుడు సంభవిస్తాయో, ఎలా సంభవిస్తాయో మన ఎవరికి తెలియదు కనుక ఆ ఉదయకాలంలో మీరు మొరపెట్టినప్పుడు ఆ కీడుల నుంచి మీరు విడుదల పొందుకుంటూ దేవుని నామాన్ని ఇంకా మహిమపరుస్తూ ఉంటారు. దేవాతి దేవుడు ఇంకా మీకు ఎన్నో తోడై ఉంటాడు, ఎన్నో విషయాల్లో మీకు తోడై ఉంటాడు. అలా మనం ప్రతి ఉదయం కూడా ఏం చేయాలి? దేవుడికి మొరపెడుతూ ఉండాలన్నమాట. ఎలాంటి సమస్యలైనా సరే దేవుడు మీకు విడుదలనిస్తూ ఉంటాడు. ఏదైనా మనకి హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఏం చేయాలండి? మనం ఏం చేయాలి? ఉదయకాలంలో లేచి, ప్రభువా నాకు ఈ సమస్య వచ్చింది, ఇలాంటి పరిస్థితి ఎదురైంది, నాకు ఇలాంటి సమస్య నుంచి మీరు నాకు విడుదలనిమ్మని మీరు ఫస్ట్ చెప్పారు కదా, ఎవరైతే నాకు మొర పెడతారో నేను వారిని విడిపిస్తానని. అలాంటి సమయాల్లో మీకు వచ్చినప్పుడు ఎవరి సహాయం అడగండి, ఎవరిని ఇలా నన్ను అలా ఇలా అని అనొద్దు. ఇలా వచ్చింది అలా వచ్చింది అని ఎప్పుడు అనుకోవద్దు. దేవుడికి మొరపెట్టండి. అలాంటి కీడుల నుంచి దేవుడు తప్పించే దేవుడు మనకి ఎల్లవేళలా ఉన్నాడు. అలాగే రెండోదండి కీర్తన 2, కీర్తన 22. ఎక్కడి నుంచి అండి సహాయం మనకు వస్తుందంట? పరిశుద్ధ స్థలంలో నుండి మనకి సహాయం వస్తుందంట. నువ్వు మొరపెట్టినప్పుడు ఆ దేవాతి దేవుడు విని ఆ యొక్క పరిశుద్ధమైన స్థలంలో నుంచి నీకు జవాబుని అనుగ్రహిస్తూ ఉంటాడనమాట. విశ్వాసంతో నువ్వేం చేయాలి? ఉండాలి. నా దేవుడు నాకు చేస్తాడు అన్న విశ్వాసం నీలో ఉండాలి. చేయడేమో రాదేమో అన్న అవిశ్వాసం నీలో రానివ్వద్దు. ప్రతి దినము మనం మొరపెడుతున్నప్పుడు దేవుడు ప్రతి నిమిషం కూడా మనం ఇలా ఉన్నామంటే సజీవ లెక్కలో ఆయన కృపే కదా, ఆయన చిత్తమే కదా. మనం ప్రతిదినం ఏం చేయాలి? విశ్వాసంతో నమ్మాలి. చేస్తాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడనే విశ్వాసంతో దృఢ నిశ్చయంతో నువ్వు ఉన్నప్పుడు దేవుడు నీకు ఎల్లవేళలా తోడై ఉంటాడు. అలాగే ఇంకోటి ఉందండి, కీర్తన 3. నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనును గాక, దహన బలిని అంగీకరించును గాక అన్నాను. అయితే అప్పుడు పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే బలిస్తూ ఉండేవాళ్ళు, వారి పాపాలను క్షమించబడుతూ ఉండేవి, అలా జరిగేవి కదా. అలా కాకుండా దేవుడే మన కొరకు బలయ్యి ఉన్నాడు, ఆయనే అన్నీ చేసి ఉన్నారు. బలయ్యి ఆయన ప్రాణం అర్పించి మనకి ఇంకెప్పుడు ఇలాంటి బలులు అలాంటివి చేయకుండా దేవుడే ఆయన రక్తాన్ని మనకి ప్రోక్షణగా ఇచ్చారు. ప్రతి పాపం నుంచి మనకి విడుదలని ఇచ్చారనమాట. అయితే ఆయనకి ఏది ఇష్టమంట? కీర్తనలో 51:16 ఉంది చూడండి. విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యం చేయడు. నువ్వు ఏ కన్నీటితో అయితే ఆయన్ని మొరపెడతావో, ఏ హృదయంతో అయితే నువ్వు మొరపెడుతున్నావో దేవుడు చూస్తూ ఉంటాడు. ఆ కన్నీటిని ఎంతగానో భద్రపరుస్తూ నీకున్న సమస్యల నుంచి ఆ దేవాతి దేవుడు నిన్ను విడిపిస్తూ ఉంటాడు. ప్రతిసారి నువ్వు ఏదో దహన బలులు చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలి, అవి ఆ దేవుడికి ఇవ్వాలి, ఇవి ఈ దేవుడికి ఇవ్వాలి అన్నది కాదు. ప్రతినిత్యం నీ హృదయాన్ని ఎలా ఉంచుకోవాలి? పవిత్రముగా ఉంచుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి, శుద్ధ హృదయంతో ఉండాలి. అలాంటప్పుడు ప్రతిదినము నీకు దేవుడు నీ ప్రతి అవసరతను తీరుస్తూ నీ ఆ యొక్క ఏదైనా ఉందే అనుకోండి, నీలో సమస్య ఉందనుకోండి, దేవా నేను ఇలా పాపం చేస్తున్నాను, ఆ పాపం నుంచి నాకు విడుదలనివ్వండి అని మీరు మొరపెట్టాలి. మీరు మొరపెట్టినప్పుడు ఆ పాపం ఏమవుతుంది? దేవుని నామంలో విడుదలైపోతుంది. ఆ నామంలో
ఆ పాపం ఇంక మీ మీ చెంత చేరదనమాట. అలా దేవుడు మిమ్మల్ని పరిశుద్ధంగా ఉంచుతాడనమాట. అలా మీరు ప్రతిదినము మొరపెట్టాలి. నాలో ఏదైనా పాపం ఉంటే, ఇంకా ఏమైనా మిగిలి ఉంటే, ఆ పాప బీజములు ఏదైనా ఉంటే ప్రభువా తీసివేయండి అని మీరు ప్రతిదినము ఆయనకి మొరపెట్టాలి. అలాగే కీర్తనల గ్రంథము 46. బలులైనను నైవేద్యములైనను నీవు కోరటలేదు, నీవు నాకు చెవులను నిర్మించి ఉన్నావు. బలులు అడగట్లేదు, నైవేద్యములను అడగట్లేదు, నీవు నాకు పాప పరిహారార్థ బలులైనను నీవు తెమ్మనలేదు. చెవులను నిర్మించాడు. నీవు దేనికి చెవులు నిర్మించాడు దేవుడు? వ్యర్థమైనవి వినటానికి కాదండి. దేవుడు నిర్మించింది ఆయన వాక్యం వినటానికి. ఆ వాక్యమును విని నిన్ను నువ్వు సరిచేసుకుంటానికి. ఆయన మాట వినుట వలన శ్రేష్టము. ఆయన మాట వినుట వలన నీకు ఆరోగ్యము. ఆయన మాట వినుట వలన నీకు ఎంతో ఉన్నతమైన జ్ఞానం కూడా మీకు లభిస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా దేవుడు మాట విన్నప్పుడే కదండి మనము ఆ మాట విన్నప్పుడు మనం ఏదైనా పాపం ఉంటే దాన్ని సరి చేసుకోగలుగుతాము. వినకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? అది రాదు కదా. విన్నప్పుడే, ఆ వాక్యం మనం విన్నప్పుడే అవి మనం సరి చేసుకోగలుగుతాం. అందుకే మనకి చెవులు ఇచ్చింది, కన్నులు ఇచ్చింది, చేతులు ఇచ్చింది, ఈ కాళ్ళు ఇచ్చింది. అంతేకాని వ్యర్థమైన వాటికి కాదండి దేవుడు మనకి ఇచ్చింది. అయితే ఇలా మనం ఏం చేయాలి? దేవుడి మాటను అనుక్షణము వింటూ మనల్ని మనం సరి చేసుకుంటూ ఉండాలి. అలాగే 20వ అధ్యాయము 4వ వచనం ఏమంటున్నాడండి? నీ కోరికలను సఫలపరుస్తానంటున్నాడు. దైవ చిత్తంగా నువ్వు ఏది అడుగుతావో దాన్ని దేవుడు నెరవేరుస్తూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు నీ యొక్క కోరిక ఏదైనా ఉంది అనుకోండి, దేవుణ్ణి అడగండి, ప్రభా నా జీవితంలో ఇది ఇంతవరకు అయితే మరి జరగలేదు, నీ చిత్తం అయితే దాన్ని జరిపించండి, నీ చిత్తంలో దాన్ని నాకు దయచేయండి అని మీరు అడగండి. అది ఆరోగ్యమైన, మీ ఫ్యామిలీలో ఎవరైనా రక్షణ పొందకపోయినా, లేకపోతే నేను మాట్లాడాలి, ఇలా ఒక సేవకులుగా ఉండాలి, లేకపోతే నా పిల్లలు మంచిగా భవిష్యత్తు బాగుండాలని అడగండి. ప్రతి విషయంలో దైవిక జ్ఞానంతో మీరు అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వాటిని సఫలపరుస్తాడు. మీ కోరిక ఏదైనా సరే దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. ఆ కోరికలన్నీ చేస్తాడు. అయితే మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. మొదటిగా ఏం చేస్తే మీరు అనుకున్న కోరికలు నెరవేర్చబడతాయి? ప్రార్థన వల్లే ఏదైనా జరుగుతుంది. మీరు ప్రార్థన చేయాలి. దేవుడు ఆ యొక్క సమయం ఇచ్చే వరకు కూడా మీరు ఏం చేయాలి? ఎదురు చూస్తూ ఉండాలన్నమాట. మీరేం చేయాలి? దేవుడు ఎప్పుడు ఇస్తాడని కనిపెట్టుకుంటూ ప్రార్థన చేస్తూ ఉండాలి. వాగ్దానంతో, విశ్వాసంతో మీరు ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన మాట ఇచ్చాడు అంటే అది దేవుడు నెరవేరుస్తూనే ఉంటాడు. మాట తప్పడనమాట. ఆయన మన మనుషులైతే ఏం చేస్తామండి? మాట ఇస్తాము, తప్పుతాము. కానీ ఆయన అయితే మాట ఇచ్చాడు అంటే దాన్ని నెరవేర్చే వరకు కూడా ఆయన ఒక్క నిమిషం కూడా నిద్రపోడు, కునకడు. నిద్రపోడు అంటారు కదా, ఆ విధంగా దేవుడు మన జీవితంలో మనం అడిగినది ఏదైనా సరే ఆయన జరిపిస్తూ ఉంటాడు. ఎవరైతే యెహోవా మీద ఆశ పెట్టుకొనో, ఎవనికి యెహోవా దేవుడు సహాయముగా ఉండునో ఆ నరుడు ధన్యుడు. మనం ఆ దేవాతి దేవుణ్ణి అడిగినప్పుడు ఆ కోరిక ఆయన ఏం చేస్తాడంట? సఫలపరుస్తారనమాట. ఆయన యెహోవాని నమ్ముకున్న వారు ఎవరు ఇంతవరకైతే సిగ్గుపరచబడలేదండి. ఎవరు ఇంతవరకైతే ఏ కార్యము జరగలేదు నా జీవితంలో అని ఎవ్వరూ అనలేదండి. ఇప్పుడు వరకైతే ఎన్నో సాక్ష్యాలు మనం చూస్తూ ఉన్నాం కదా. ఆ దేవుడు నాకు ఈ కార్యం చేశారు, ఇలా జరిగింది నా జీవితంలో అని ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారు? మనం సాక్ష్యాలు ఎన్నో వింటున్నాం కదండి. అవన్నీ ఏం చేస్తున్నారంటే మనం మొరపెట్టినప్పుడు ఆపదల నుంచి తప్పిస్తున్నాడు. ఆయనే సహాయుడిగా ఉంటున్నాడు. ఆయన మన నుండి ఏం కోరుకోవట్లేదు, నైవేద్యాలు బలులు ఏం కోరుకోవట్లేదు. విరిగి నలిగిన హృదయాలనే ఆయన అడుగుచున్నాడు. అలాగే నీ కోరిక ఏదైనా సరే నువ్వు దేవుడికి మొరపెట్టినప్పుడు దాన్ని సఫలపరుస్తూ ఉన్న దేవుడు అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నవారం కనుక అనునిత్యం ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాము.
ప్రతి ఉదయకాలం కూడా, ప్రతి రాత్రి, ప్రతి పగలు, ఈ సమయం ఆ సమయం అని లేకుండా ప్రతి దినము మనకి దొరికిన సమయంలో వ్యర్థపరచుకోకుండా ఆ దేవాతి దేవుడికి మొరపెడుతూ ఉందాం. ఏ కీడు ఎప్పుడు ఎలా వచ్చినో తెలీదు. ఇది అల్పకాల ఆయుష్ అన్నమాట మనది. ఎప్పుడు ఏం జరుగునో తెలియదు కనుక మనం ఎలా ఉండాలి అంటే అనునిత్యం ఒక్క గడి అయినను వ్యర్థపరచుకోకుండా ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఆపదల నుంచి, కీడుల నుంచి తప్పించగలిగిన దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి అనుదినము ఆయన్ని స్తుతిస్తూ మహిమపరుచుకుంటూ ఉన్నామండి. అయితే నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నానండి. నాకు ఎన్నోసార్లు ఎన్నో ఇబ్బందుల నుంచి దేవాతి దేవుడు నాకు ఎంతో సహాయం చేశాడు. మా ఆడపడుచు చనిపోయినప్పుడు మా వారు ఎంతో స్ట్రెస్ ఫీల్ అయిపోయి ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి స్థితి మాకైతే కనిపించలేదు. ఏ డాక్టర్కి వెళ్ళినా ఏమీ లేదు, ఏం లేదు కదా, ఎందుకు మెడిసిన్ వాడుతున్నారు అది ఇది అని చెప్పటం వాళ్ళ అట్లా నాకు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అప్పుడు నేను దేవుడిని నమ్ముకోలేదు. దేవుడు అంటే తెలీదు, వెళ్తున్నాను కానీ నామకార్థంగా ఏదో వెళ్తున్నా వస్తున్నా అంతే తప్ప నిజంగా నేను ఎప్పుడైతే మొరపెట్టలేదు దేవుడికి. అయితే అలాంటి సిచ్యువేషన్ నాకు ఎదురైంది. అప్పుడు మా సేవకులు ఉండేవాళ్ళు అక్కడ మా పక్కనే ఉంటారు. మా సేవకులు మా పరిస్థితిని చూసి వచ్చి, అమ్మ నువ్వు దేవుడి దగ్గరికి రండి మీరని పిలిచారు. వెళ్ళాము, ప్రార్థన చేసుకున్నాం, వచ్చాము. మళ్ళీ అలాగే జరుగుతూనే ఉంది. మా అబ్రహాము ఇలా చీకటి పడుతుంటే ఆయన ఎంతో భయపడిన పరిస్థితులు మేము చాలా ఎదుర్కొన్నాము. అయితే అలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ నేను ఏం చేసేదాన్ని అంటే ఫస్ట్ సారి చూశాను కదా సేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడు, మందిరానికి వెళ్ళినప్పుడు నాకు కలిగిన మేలేంటో నాకు అప్పుడు అర్థమైంది. అంటే ఆయన కొంచెం బాగుపరచబడ్డారు. నాకెందుకో నెమ్మది అనిపించి నేనేం చేశానంటే మరలా ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ మాకు ఎదురైంది. అప్పటికప్పుడే ఒకలాంటి భయానికి తను గురవటం. అలాంటి సిచ్యువేషన్లో నేనేం చేశానంటే మొదటగా మనం ఇక్కడ ఇంట్లో ఉండొద్దు, మందిరానికి వెళ్దామని చెప్పి మా అబ్రహం గారిని తీసుకొని వెళ్ళేదాన్ని. వెళ్ళి అక్కడ కూసేపు ప్రార్థన చేసుకునేవాళ్ళం, హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం. ఇట్లా వస్తూ ఉండగా సేవకులు మాతో ప్రతిదినము మాట్లాడేవాళ్ళు, మీరు ఇలా ఉండండి, మా ప్రార్థన చేసుకుంటూ ఉండండి, నువ్వే చేయాలి అన్నప్పుడు నేను ఇంకా అలా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఒకానొక సిచ్యువేషన్ అయితే ఇంకా ఘోరంగా వచ్చింది. మా అత్తయ్యని అడిగాను, ప్రార్థన చేసుకుందాం రండి అత్తమ్మ అంటే, మీరు ఎక్కడికెక్కడికో వెళ్ళొచ్చారు, ఏమేమో చేశారు, మా వాడికి ఇందుకే ఇలా అయింది అలా అయిందని నన్ను కొంచెం మాటలతో అలా అన్నప్పుడు నాకు బాధ కలిగింది. అయినా సరే ఏం అవ్వలేదు అని చెప్పి మరి నాకు ఎందుకో తెలియదు కానీ అలా మొరపెడుతూ ఉన్నాను. నాకు తెలియకుండానే నేను దేవుడికి ఆవిడ రాకపోయినా కానీ నేను ఒక్కదాన్నే దేవుడిని స్తుతించుకుంటూ ఉన్నానండి. స్తుతించుకుంటూ ఉండగా ఆయన కొంచెం నెమ్మది కలిగింది, బాగుపడ్డారు. అంతా అలా జరుగుతూ ఉండగా ప్రతి ఉదయం నేను లేచి 4 గంటలకి లేచి ఆ దేవాతి దేవుడికి మొరపెడుతూ ఉండగా దేవుడు ఆయనకి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. 7 నెలల్లోనే ఆయన స్వస్థత పొందుకున్నారు. అప్పటి వరకు కొన్ని శ్రమలు ఎదుర్కొన్నాను. అందులో నాకు మొరపెట్టడం తెలిసింది. అప్పుడు దాకా మొరపెట్టడం అంటే ఏంటో తెలీదు, నాకు ఎలా ప్రార్థన చేయాలో తెలీదు. అందరూ అనేవాళ్ళు అంట మీ అమ్మాయి ఎందుకు అట్లా ఏడుస్తుంది, మీ అమ్మాయి ఎందుకు అలా ఉంది ఇలా ఉంది అని అడుగుతూ ఉన్నారు. లేదు ఆ దేవాతి దేవుడే మా అమ్మాయికి తోడై ఉన్నాడు, ప్రార్థన చేస్తుంది అది ఇది అని మా అమ్మ చెప్పేది. అలా నేను దేవుణ్ణి మొరపెడుతున్నా మరలా అబ్రహాం గారు డ్యూటీకి వెళ్ళటం, ఆయన పని ఆయన చేసుకోవటం, ఆ యొక్క బాధలు ఇబ్బందుల నుంచి కొంచెం విడుదల పొందుకున్నారు. అది అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ పిల్లల కోసం అలా ఇంకా ఇలా నేను ప్రార్థన చేస్తూ ఉండగా పిల్లల్ని ఎప్పుడు ఇస్తావు ప్రభా అది ఇది అని అడుగుతూ ఉండగా దేవుడు నాకు ఇట్లానే ప్రార్థన చేస్తూ ఉండగా సంఘం అందరు నాకు తోడై ప్రార్థన చేస్తూ ఉండగా ఆ దేవాదేవుడు నా గర్భాన్ని తెరిచారనమాట. గర్భాన్ని తెరిచి ఒక పాపను అనుగ్రహించారు. ఆ పాప మధ్యలోనే ఇది అయిపోయింది. మళ్ళీ రెండోది ఏంటి ప్రభా ఇలా అయింది. మళ్ళీ అందరం సంఘం అంతా సేవకులు అందరం ప్రార్థన చేస్తాం. మళ్ళీ అలా అయిపోయింది. అలా ముగ్గురు అయిపోయారు. ఏంటి ప్రభా ఇంకా నా జీవితం ఇంతేనా అని నేను దేవుణ్ణి అడుగుచూ ఉండగా దేవుడు నాకు గొప్ప బహుమానాన్ని అనుగ్రహించాడు. ఆ దేవాదేవుడు ఈరోజు ఒక కుమార్తెను అనుగ్రహించారు. అయితే మా అబ్రహాముని నేనైతే పిల్లల కొరకు మా అబ్రహాం పడిన వేదన నుంచి నేను ఎంతగానో ఆయన పడిన వేదన శ్రమలు చూశాను కాబట్టి దేవాదేవుడికి
అడిగా, ప్రభువా నన్ను సరే నాకంటే ఇట్లా పోతున్నారు, ఇట్లానే అవుతుంది నాకు, మరి నా భర్త ఏం పాపం చేశారు అని ఎందుకు అంత శ్రమ పడుతూ అంత బాధపడుతూ ఉండాలి? అలా వద్దు ప్రభువా, ఆయన్ని చక్కగా చూసుకుని ఒక కుమార్తెను కుమారుని అనుగ్రహించు అని నేను ఆయన గురించి ప్రార్థన చేశాను. నా గురించి నేను ఎప్పుడు చేసుకోవాలా. మనం ఏంటండి ఏదైనా ఓర్చుకోగలుగుతాం, ఏదైనా ఉంటే మొరపెట్టుకోగలుగుతాం, దేవుడికి చెప్పుకోగలుగుతాం. మరి మగవాళ్ళు అయితే అలా కాదు కదా. అయితే నేను దేవుని ఎప్పుడూ ఒకటే అడిగేదాన్ని, నా భర్త కోరికను మీరు నెరవేర్చమని అడిగేదాన్ని. అలాగే దేవుడు నెరవేర్చారు. ఈరోజు మా అమ్మాయి నాకంటే కూడా ఎక్కువ వాళ్ళ నాన్నగారిని ఎప్పుడు కలవరిస్తూ ఉంటుంది. ప్రతిదినము ఆయన్నే నోట్లో జపిస్తూ ఉంటుంది. నేను ఏదైతే కోరుకున్నానో దేవుడు అది అనుగ్రహించాడు. అందుకే చెప్తున్నానండి, ఎప్పుడు ఏమొస్తాయో తెలీదు, ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేయాల్సి వస్తుందో తెలీదు. మనం మొదటి నుండే దేవుళ్ళు ఎక్కువగా నాటబడి ఉన్నప్పుడు, దేవుని ఎక్కువగా ఆనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఇలాంటి కీడుల నుంచి, శ్రమల నుంచి, మనకు వచ్చే కష్టాల నుంచి, వేదన నుంచి దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఈ సమయం ఇచ్చిన దేవాతి దేవుడికి మరొకసారి హృదయపూర్వక వందనాలండి. ఏవైనా తప్పులుంటే క్షమించండి. ఆమేన్.